నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈ బాబు నా మేనల్లుడు, మా అన్నయ్య కొడుకు. నేను ముద్దుగా సావుకారి బాబు అని పిలుస్తాను. అయితే వాడంటాడు, అత్త నా పేరు సావుకారి కాదు అనుకొని, కానీ నేను మాత్రం సావుకారి అని పిలుస్తాను. ఎందుకంటే ఆడ అంతా హుందాగా ఉంటాడు, చాలా క్యూట్గా. డిసిప్లిన్ ఎవరూ నేర్పించడు. డిసిప్లిన్గా వాడి రక్తంలో ఉందేమో తెలియదు కానీ మాత్రం అంత డిసిప్లిన్గా ఉంటాడు. అందుకే వాడిని సావుకారి అని పిలుస్తాను. వాడి పేరు మాత్రం శ్రీమాన్. బాగుంది కదా పేరు, డిఫరెంట్గా. అయితే ఈ సముద్రం ఎక్కడదంటే పలాస దగ్గర మన్సా సోంపెంట అంటారు కదా, అక్కడ దగ్గరలో చిగలపుట్టు కానీ చిన్న గ్రామం. ఆ గ్రామం దగ్గర ఈ సముద్రం ఉంది. ఎవరు ఎక్కువగా రారు. వస్తే మాత్రము పలాస నుంచి టూరిస్ట్గా అప్పుడప్పుడు వస్తారు. చుట్టీలకి అప్పుడప్పుడు వస్తుంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే బీచ్కి వెళ్తే హడావిడి ఏంటో అనిపించకూడదు, శాంతినిచ్చేవ్వాలి. అందుకోసం ఈ రాయిని సీతమ్మ పాదాలు అంటారు. ఇది చాలా ఎత్తుగా ఉండేది ఈ రాయ. సముద్రం మీదకి వచ్చి రాయి మొత్తం లోపలికి వెళ్ళిపోయి కిందకి అయిపోయింది. కానీ మాత్రం చాలా నా చిన్నప్పుడైతే మీదకి ఎక్కాలంటే చాలా జడిసేవాళ్ళం. అయితే ఇక్కడ పేర్లు అందరు చెప్తారు, లైఫ్ లాంగ్ ఎవరు ఉండరు కానీ మాత్రం విడిపోతారు. పేర్లు మాత్రము రైటింగ్ వచ్చని అందరు రాస్తూనే ఉంటారు. వాటికి మాత్రం ఎవరు నమ్మి మోసపోకొద్దండి. మీకు ఎప్పుడైనా తిరగాలి, ఎక్కడైనా ఉండాలి అనిపిస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చిగలపుట్టి దగ్గర ఈ సముద్రం బారువ వరకు చాలా బాగుంటుంది. రాళ్ళు అన్నీ ఉంటాయి, ఎవరు ఉండరు, ప్రశాంతంగా అనిపిస్తుంది. సిటీ నుంచి దూరంగా ఉండాలంటే నాటి సముద్రంకి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. ఎందుకంటే వైజాగ్ బీచ్కి వెళ్ళామంటే ఎంత జనాలంటే ఆ జనాలు చూస్తేనే మనకు గాబరాగా అనిపిస్తుంది. ఎక్కడికి వచ్చామా ఏంటా అనుకొని. దగ్గర మనుషులు ఉంటూ ఎంత భీడులో ఉంటామైతే రోడ్డు సముద్రం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్లు అస్సలు భరించలేము. ఈ గ్రామంలోనూ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు తిరగాలని అనిపిస్తే మాత్రం చాలా దేశాల నుంచి వస్తున్నారు. ఇది చాలా లోపలికి పలాస దగ్గర ఈ సముద్రం ఉంది కాబట్టి చాలా తక్కువ మనిషికి తెలుసు. మీకు తిరగాలని అనిపిస్తే మాత్రం ఇక్కడ ఫొటోస్, వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీ యూట్యూబ్లో పెడతాను అని కాదు, మీరు ఒక్కసారి వచ్చి ఈ సముద్రాన్ని, ఇది టూరిస్ట్ ఏరియాగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఇనికి డెవలప్ చేయలేదు ఈ సముద్రాన్ని. మంచి పని అయింది, డెవలప్ చేయలేదు. డెవలప్ చేస్తే ఆ వీడు ఆ రష్ అసలు ప్రశాంతత పోతుంది. అందుకే ఎవరికి తెలియదు కాబట్టి ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే చిన్నగా లైక్ చేయరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. మా ఊరు చాలా బాగుంటుంది. పలాస దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది. ఊరంటే అందరికీ ఇష్టం కానీ నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం అంతే. ఎందుకంటే మా అన్నయ్య, మా ఫ్యామిలీ మొత్తం ఊర్లో ఉంది కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది నాకు ఇష్టమైన సముద్రం అంటే ఇంకా ఇష్టం, తెలుసు కదా. సముద్రం అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఇసుక కూడా ఎంత రోడ్డులాగా ఎంత అందంగా ఉంది. నాకు చాలా నచ్చింది. మీరు మాత్రం కంపల్సరీగా రండి, నా వీడియోని చూడండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. మా ఊరిని కూడా సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ గ్రామం. మీకు నచ్చితే నిజంగా ఊర్లో ఉన్నామని అనిపిస్తుంది. కొన్ని ఊరికి వెళ్ళినా సిటీ ఫీల్ కలుగుతుంది. ఇక్కడ మాత్రం మనకు అలా అనిపించదు. స్వచ్ఛమైన మనుషులు, ఆ మనస్తత్వం, ఆ పలకరించే ఆ మాటలు ఎంతో బాగుంటాయి. అద్భుతంగా అనిపిస్తుంది. మా ఊరు చూడడానికి రండి, మా సముద్రం చూడడానికి రండి. నిజంగా చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మీకు కూడా ఆ సంతోషం దక్కాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.